హార్ట్ డే ఈ సందర్భంగా మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నో ది బీట్ ఆఫ్ ది హార్ట్. అంటే ప్రతి బీటు హార్ట్ పుట్టినప్పటి నుంచి ప్రాణం పోయే వరకు కొట్టుకుంటూనే ఉంటుంది, అది జరుగుతుంది. సో దాన్ని ఎంతో మనం రెస్పెక్ట్ను జాగ్రత్తను చూసుకోవాలి. ఎందుకంటే మనం ఈ దైనందిన జీవితంలో ఈ స్ట్రెస్సెస్ వల్ల కానీ తినే ఆహారం మనం ఎంతో కలిగి ఆహారం, వాతావరణంలో పొల్యూషన్స్, షుగర్ కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం, బీపీ కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం, మిగతా అన్నీ చేయగలుగుతున్నాం కొంతవరకు. కానీ ఇవి మన చేతులు లేకుండానే ఉన్నాయి. వీటి మీద కూడా దృష్టి పెట్టి వీటిని కూడా మనం కొంచెం జాగ్రత్తగా వేస్తే అండ్ షూర్ ఈ చిన్న వయసులో ఎస్పెషల్లీ ఈ మధ్య ఏంటంటే చూస్తున్నాం, ఏదో 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి కాకుండా చిన్న వయసులో కూడా హార్ట్ అటాక్ వస్తుంది. వాటన్నింటినీ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నిరోధించాలి. లేకపోతే ఫ్యామిలీ పేషెంట్కి ఏదైతే ఫ్యామిలీ మీద పడుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రివెన్షన్. మన హార్ట్ గురించి కొంత శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఏ జబ్బు అయినా సరే కొంత టైం ఇస్తుంది. ఈవెన్ క్యాన్సర్ కొంత టైం ఇస్తుంది, హార్ట్ అటాక్ అంత టైం కూడా అవుతుంది. అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అన్ని హార్ట్ అటాక్స్ని ఫస్టే ప్రివెంట్ చేయాలి. దాన్ని కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత నెలకు 35, 40 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఏమీ లేదని అనుకోకుండా ఒక రొటీన్ చెకప్ చేయించుకోవడం మంచిది. లైక్ షుగర్ కానీ బీపీ కానీ అట్లాంటివి. వెయిట్ ఏదైనా ఎక్కువ ఉంటే దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడం, తినే ఆహారాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడం, ఎట్టబడి తినకుండా ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అది బాగా తగ్గించడం, ఆయిల్స్ ఫ్యాట్స్ అది కొంచెం తగ్గించడం, ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటాం అనేది ప్రతి వాళ్ళు పాటించాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యాయామం అనేది కంపల్సరీ చేయాలి ప్రతి వాళ్ళు. అది మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. ఏదో జిమ్కి పోతున్నాం చేస్తున్నాం అనేది కాదు. మనం చేసే ప్రతిరోజు దైనందిన జీవితంలో కూడా దాన్ని ఇంకార్పొరేట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాం, మనకు చాలా క్యాంపులు ఏమన్నా 2 వీలర్స్ 4 వీలర్స్ సైకిల్ పడితే బెటర్, లేదా నడిచి వెళ్తే బెటర్. దూరం మరీ ఎక్కువ కాకపోతే నడిచి వెళ్తాం బెటర్. అలాగే మనం ఎక్కడికైనా లిఫ్ట్ ఉంది, మెట్లు ఉన్నాయి, బెటర్ మెట్లు ఉపయోగిస్తే బెటర్. అది కూడా ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ కోసం టైం లేదనుకునేవాళ్ళు ఇట్లా దైనందిన జీవితంలో కూడా ఉన్నదాన్ని ఉపయోగించుకుని ఎక్సర్సైజ్ కింద ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అది చేయకనే మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ సపరేట్గా ఒక టైం ఏదో జిమ్కి పోవడం చేయడం, టైం ఉంటే చేస్తాం లేకపోతే లేదు, అట్లా అయిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన దైనందిన జీవితంలో కూడా ఎక్సర్సైజ్ని ఇంకార్పొరేట్ చేసుకుంటే చాలా వరకు ఈ హార్ట్ అటాక్స్ అనేది నిరోధించుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి వచ్చేసిన తర్వాత మన చేతిలో ఈవెన్ ది బెస్ట్ సెంటర్స్ అమెరికాలో కూడా 5 నుంచి 8 మంది చచ్చిపోతారు హార్ట్ అటాక్ వస్తే. ఏం చేసినా సరే చచ్చిపోతారు. సో అది రాకుండానే ఆపాలి. ఇది గుర్తుపెట్టి మోడిఫై చేసుకుంటే లైఫ్ స్టైల్ని, అది హెల్తీ అండ్ హ్యాపీ.